ధ్యానం చేద్దామండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో పంచుకొని సమయానుకూలంగానే మనం ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనను ముగించుకొని మన గృహాలకు మనము దీవెనకరంగా వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా విని దైవ దీవెన పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి ఆయన కాలములు సమయములు మార్చువాడైయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడిన లేఖనాన్ని గమనించగలిగితే దేవుడు కాలములు సమయములు మార్చువాడు. దేవుడు కాలాలను సమయాలను మార్చువాడై ఉన్నాడు. నిజమే, మన దేవుని చేతిలోనే కాలాలు సమయాలు ఉన్నాయి. మన దేవుని యొక్క ఆధీనంలోనే కాలాలు సమయాలు ఉన్నాయి అనటంలో ఏ సందేహం లేదు. ఆయన కాలాలను మార్చువాడు, సమయాలను మార్చువాడు. కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. మన దేవుడు సృష్టి కాదు కానీ సృష్టికర్త. ఆయన సృష్టి కాదు. సృష్టి అంటే మనము తయారు చేసింది, మనము నిర్మించింది, లేకపోతే నిర్మించబడినది, తయారు చేయబడినది సృష్టి. దేవుడు నిర్మాణకుడు, సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయన సృష్టి కాదు కానీ ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టి కాదు కానీ ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే కాలాలు సమయాలు మార్చగలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా సృష్టికర్త కనుక ఆయన కాలాలను సమయాలను కూడా మార్చగలడు. సృష్టిని సృష్టించినవాడు, సృష్టిని నిర్మించినవాడు, సృష్టిని ఏర్పాటు చేసినవాడు, పగలకు పగలనియు రాత్రికి రాత్రి అనియు దేవుడు నియమించిన వాడని, దేవుడు ఏర్పాటు చేసినవాడు. ఆయన సృష్టికర్త, ఆయన క్రియేటర్, ఆయన ఒక సృష్టికర్త ఉన్నాడు అన్నిటిలో ఏ సందేహం లేదు. పగలు ఆయనే సృష్టించాడు, రాత్రిని ఆయనే సృష్టించాడు, భూమిని ఆయనే సృష్టించాడు, జలములు ఆయనే సృష్టించాడు, సర్వలోకాన్ని ఆయనే సృష్టించాడు. కనుక ఆయన సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టికర్త అనుటకు ఏ సందేహము కూడా లేదండి. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి కూడా 1వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే ఆయన సృష్టిని సృష్టించిన విధానం అద్భుతం. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కనుక కాలాలు సమయాలు ఆయన మార్చగలడు. ఎందుకు? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక, ఆయన సృష్టిని సృష్టించిన వాడు కనుక, కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక, సమస్తమును ఆయన చేత సృష్టించబడినది కనుక కాలాలను సమయాలను మార్చగలిగిన వాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్తాను. కాలాలు సమయాలు ఆయన మార్చగలడు అనడానికి ఒక ఎగ్జాంపుల్. హిజ్కియా అనబడిన ఒక రాజు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. యూదులను పరిపాలించినటువంటి రాజు హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజుకి ఒక మరణకరమైన రోగం ఏర్పడుతుంది.
ఒక మరణకరమైన రోగము చేత చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి వాడు ఈ హిజ్కియా రాజు. తను రాజుగా ఉన్నప్పటికీ ఎంతో వైద్యానికి ఎన్నో ప్రయాసలు పడ్డాడు, ఎన్నెన్నో చోట్లకు వెళ్ళాడు, ఎంతెంతో ప్రయత్నము చేశాడు తన రోగము నుంచి, తన మరణకరమైన రోగము నుంచి బయటపడుటకై. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మేలు జరగక ఉన్నది. ఆ మరణకరమైన రోగముతో బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి హిజ్కియా ఒకానొక దినాన అలా మంచంలో పడుకొని గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడంటే హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ, అయ్యా, యథార్థతో నీ దగ్గర నేను బ్రతికిన బ్రతుకును జ్ఞాపకం చేసుకో, యథార్థంగా నీ దృష్టికి నేను జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నా రోగము నుంచి కానీ, నేను పడుతున్న ఈ మరణకరమైన రోగము నుంచి నాకు విడుదలివ్వు, నీ దృష్టికి నేను బ్రతికిన బ్రతుకు, నీ దృష్టిలో నేను జీవించిన జీవితం, నీ దృష్టిలో నేను ఎలాగో ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకోనయ్యా అని గోడ తట్టు మీద తిరిగి, పడకలోనే గోడ తట్టు తిరిగి కన్నీరు కారుస్తూ హిజ్కియా ఏడుస్తూ ప్రార్థన చేశారంట దేవునికి. హిజ్కియా ఏడుస్తూ ప్రార్థన చేసిన ప్రార్థనను, హిజ్కియా గోడ తట్టు తిరిగి చేసినటువంటి ప్రార్థనను నా దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఆలకించి హిజ్కియాకి దగ్గరగా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాడు. అదేనే కదా, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిందంట. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, కాలాలు సమయాలు ఎవరు మార్చగలరయ్య అంటే ఆయనే. హిజ్కియాకి 15 సంవత్సరాల జీవితాన్ని, ఆయుష్ను పెంచాడండి ఆయన. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు కాలాలు సమయాలు మార్చగలిగిన వాడు, కాలాలు సమయాలను మార్చగలిగిన సామర్థ్యత ఉన్నవాడు. ఇదిగో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మన దేవుడు కాలాలు సమయాలు మార్చగలిగిన వాడు. మన దేవుడు సృష్టి కాదు, సృష్టికర్త. మన దేవుని ఆధీనములో సమస్తము ఉన్నాయనడంలో ఏ సందేహము లేదు. చూడండి ప్రియులారా, మన జీవితంలో ఆయన ఏమి మార్చగలడు గమనించండి. కాలాలు సమయాలు మార్చగలిగిన ఆ దేవుడు మన జీవితంలో ఏమి చేయగలడు, ఏమి మార్చగలడు అని కూడా మనం గమనించగలిగితే, పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 30వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నా శత్రువులందరికీ 30వ అధ్యాయం 11వ వచనం, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పులను నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కాలాలు సమయాలు మార్చగలిగిన దేవుడు మన బ్రతుకులో ఏమి మార్చగలడు? కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమి మార్చగలరయ్యా మన బ్రతుకులో ఏమి చేయగలడు, మన జీవితంలో ఏమి చేయగలరయ్యా ఆయనని ఆలోచన చేస్తే, ఆయనంట మన అంగలార్పులంట నాట్యంగా మారుస్తాడు. అంగలార్పులు అంటే ఏంటి? దుఃఖం. అంగలార్పు అంటే ఏంటి? ఏడుపు. అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన వాడు ఆయన. మన అంగలార్పులను నాట్యముగా మార్చగలిగిన వాడు, మన అంగలార్పులను నాట్యముగా మార్చగలిగినటువంటి సామర్థ్యత ఉన్న దేవుడు ఆయన. నిజమే కదండి. హన్న జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హన్నకు పిల్లలు లేరు. హన్న పెనిన్న చేత ఎన్నో అవమానాలు పడుతూ ఉంది, ఎన్నో నిందలు పడుతూ ఉంది, ఎన్నో పెనిన్న చేత ఎంతో అవమానించబడుతున్న వేళ హన్న దుఃఖాక్రాంతులై గుండె నిండా దుఃఖం పెట్టుకొని, ఇదిగో షీలోహు అనబడిన దేవుని మందిరంలోకి వెళ్ళి
దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. దుఃఖముతో తన హృదయం అంతా నింపబడిపోయింది. దుఃఖ క్రాంతురాలై ఉన్నది. కన్నీటి పర్యావంతరం అవుతూ తనలో తను మూలుగుతుందంటండి. పెనిన్న యొక్క వేదన, పెనిన్న యొక్క బాధ, పెనిన్న అవమానిస్తున్నటువంటి విధానానికి అన్న భరించలేక గుండె నిండా దుఃఖమండి, గుండె నిండా బాధ అండి, గుండె నిండా వేదనతో నింపబడి ఇలాగున షీలోహు అనబడిన మందిరంలోకి వెళ్ళి ఏడ్చేర్చి ప్రార్థన చేస్తే ఆ పక్కనే ఉన్నటువంటి యాజకుడని ఏలి అంటాడు, ఇంత ఉదయాన్నే వీడు తాగొచ్చి ఏడ్చేట కాదండి అది. ఇంత ఉదయాన్నే తాగొచ్చింది, ఇంత పెందలగడ ఎలా తాగొచ్చిందని ఏలి అనబడిన యాజకుడు అన్నాను బట్టి మాట్లాడుతుంటే అన్న అనుకుంటుంది, అన్న అంటది తాగిన బాధ కాదు ఇది, తాగొచ్చిన స్థితి కాదు, తాగొచ్చిన పరిస్థితి కాదు. అవమానం చేత, నిందల చేత తృణీకరించబడుతూ గుండె నిండా దుఃఖముతో, గుండె నిండా బాధతో, గుండె నిండా ఏడుపుతో ఏడుస్తున్నటువంటి స్థితి. షిలోహు మందిరములో అలాగున దుఃఖముతో బాధతో వేదనతో ఉన్న హన్న జీవితంలో దేవుడు ఒకానొక దిన అద్భుతమైన కార్యం చేశాడు, ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు, ఒక ఉన్నతమైన కార్యం చేశాడు. పిల్లలు లేరని బాధతో వేదనతో దిగులు చెందుతున్నటువంటి హన్నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. దేవుడు హన్నాకి ఒక మంచి కుమారుడిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ హన్నాకి ఒక మంచి కుమారుడిని ఇచ్చాడండి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, అన్న జీవితం అంగలార్పులతో నింపబడిన జీవితం, అన్న బ్రతుకు దుఃఖముతో నిండిన బ్రతుకు, అన్న జీవితం వేదనతో నింపబడిన జీవితాన్ని నా దేవుడు నాట్యముగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. నాట్యంగా మార్చాడు ఆయన. అన్న జీవితాన్ని అంగలార్పులను నాట్యంగా మార్చిన దేవుడైన, అంగలార్పుల నాట్యంగా మార్చిన దేవుడైన, అంగలార్పుల నాట్యంగా మార్చిన దేవుడైన. ఈరోజు నా బ్రతుకుల్లో కూడా అంగలార్పులతో, దుఃఖముతో, బాధతో, చింతతో, వేదనతో లోపల కుమిలుతున్నటువంటి స్థితిగతులు నేనుంటే ఇదిగో నా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ అంగలార్పును, నీ దుఃఖమును నా దేవుడు నాట్యంగా మార్చనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ అంగలార్పును, నీ దుఃఖమును, నీ మనోవేదనను, నీ బాధను నా ప్రభు నాట్యంగా మార్చనే ఉన్నాడు. నాట్యంగా నీ బ్రతుకుని నా ప్రభు మార్చబోతున్నాడు. నాట్యంగా నా ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నాట్యంగా నీ జీవితాన్ని ప్రభు మార్చనైంది. కావాలంటే మీరు ఒక యెషయా గ్రంథంలో నుంచి 61వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరయ్యా ఇక్కడ ఆయన అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్న వాక్ అది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచనం ఎత్తి యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాట అది. యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకు, దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయగలిగిన వాడాయన. దుఃఖములో ఉన్న వారికి ఉల్లాసం, దుఃఖములో ఉన్న వారికి సంతోషం, దుఃఖములో ఉన్న వారికి ఆనందమును కలుగ చేయగలిగిన వాడండి. దేని నిమిత్తం ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావు? దేని నిమిత్తం నువ్వు ఈరోజు బాధపడుతున్నావు? దేని నిమిత్తం నువ్వు ఈరోజు అంగలారుస్తున్నావు? దేని నిమిత్తం నువ్వు కృంగిపోతున్నావు? దేని నిమిత్తం నువ్వు బలహీనపడుతున్నావు? దేని నిమిత్తం నీలో నీవే మదన పడుతూ ఉన్నావు? ఇదిగో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దుఃఖమును నాట్యంగా మార్చిపోతున్నాడు. బూడిదకు ప్రతిగా పూదన్నను నా ప్రభు ఇవ్వనై ఉన్నాడు. మీరు చాలా మంది పిల్లలు విషయంలో బాధపడి దుఃఖిస్తున్న వారు లేకపోలేరు. భర్తల విషయంలో దుఃఖిస్తూ బాధపడుతున్న వారు లేకపోలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 దేనితో ఒక దాని చేత దుఃఖముతో నింపబడిపోయి దుఃఖాక్రాంతులైపోయి, బహుశా అన్న వల్ల నీవు కూడా పిల్లలు లేక అవమానాల చేత నిందించబడుతూ బాధించబడుతూ వేధించబడుతూ ఇలాంటి దుఃఖముతో నింపబడిన స్థితిలో నీవుంటే నా ప్రభు నీతో మాట్లాడనై ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యంగా నా ప్రభు మార్చబోతున్నాడు. నీ దుఃఖమును నాట్యంగా నా ప్రభు మార్చనై ఉన్నాడు. మరొక మాట కూడా గమనించండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 30వ అధ్యాయం 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిచి సంతోష వస్త్రములను ధరింపచేసి ఉన్నావు. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రములను ధరింపచేసి ఉన్నావు. గోనె పట్ట అంటే శ్రమకు, దుఃఖానికి, బాధకు, వేదనకు సాదృశ్యమే. ఇక్కడ గోనె పట్టను దావీదు భక్తుడు అంటాడు, నీవు నా గోనె పట్ట నుంచి విడిపించావు. అంటే నా దుఃఖములో నుంచి నన్ను విడిపించావు, నా బాధలో నుంచి నన్ను విడిపించావు, నా నిట్టూర్పులో నుంచి నన్ను విడిపించావు, నా శ్రమలో నుంచి నన్ను విడిపించి ఏమి ధరింపజేశాడంట? సంతోషమును ధరింపజేశాడు. సంతోషం ఇచ్చి ఉన్నాడంట, సంతోషం అనుగ్రహించి ఉన్నాడంట. నా ప్రియమైనటువంటి వారులారా, ఆ హన్నాకు చేసిన దేవుడు, ఆ దావీదుకు చేసిన దేవుడు నిశ్చయముగా నీకును చేయనై ఉన్నాడు. నీకును చేయనై ఉన్నాడు. నీకును చేయనై ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యంగా నా ప్రభు మార్చనై ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యంగా నా ప్రభు మార్చనై ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యంగా నా ప్రభు మార్చనై ఉన్నాడు. దేని కొరకు నువ్వు దుఃఖిస్తూ ఈరోజు నువ్వు ఉంటున్నావు? దేని నిమిత్తం నువ్వు దుఃఖపడుతున్నటువంటి స్థితిలో ఉంటున్నావో? దేని నిమిత్తం నువ్వు అంగలారుస్తూ ఉన్నావో? దేని నిమిత్తం నీ జీవితంలో కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నావో? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును నా ప్రభు నాట్యముగా మార్చునుగాక, నాట్యముగా మార్చునుగాక, నాట్యముగా మార్చునుగాక. రెండో మాటలకు వచ్చేద్దాం, ఆలస్యం ఏమి లేకుండా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఆయన మృగర్షి నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వల్లే మార్పు చేయువాడు. ఇక్కడ గమనించవలసిన మరొక మాట ఏంటంటే, ఆయన మన అంగలార్పులను నాట్యంగా మారుస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఏంటి ఆయన మన జీవితంలో ఏం మారుస్తాడు, ఏమి చేస్తాడని కొంచెం గమనించగలిగితే, కారు చీకటిని ఏంటంట ఉదయముగా మార్చువాడంట. అంటే చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయన. చీకటిని వెలుగుగా మార్చువాడు. గమనించండి, ఇక్కడ చీకటి అని అనగానే పాపము. చీకటి అంటే పాపం. పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధనలో చీకటిని పాపముతో పోల్చారండి. చీకటిని పాపముతో పోల్చారు. మీరు వెలుగు సంబంధుల వలె ఉండాలి, చీకటి సంబంధులుగా కాదు, వెలుగు సంబంధుల వలె ఉండాలని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇలాగున మనము ఆలోచించుకుంటూ వెళితే చాలా లేఖన భాగాలు చీకటిని పాపానికి పోలుస్తూ మాట్లాడుతూ వచ్చారు భక్తులు. ఈ పాపము, చీకటి పాపానికి సాదృశ్యం, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం, ఉదయం పవిత్రతకు సాదృశ్యం. ఇక్కడ దేవుడు ఏం మారుస్తాడు మన జీవితంలో అంటే చీకటిని వెలుగుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ పాపపు జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాపపు జీవితాన్ని
పాపపు జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మార్చగలిగిన వాడాయన. పవిత్రమైన జీవితంగా మార్చుతాడు ఆయన. మన జీవితంలో ఉన్న పాపం, మన జీవితంలో ఉన్న దురావస్థను అంతటిని తొలగింపజేసి మనల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను మార్చగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఎడ్ల యొక్కయో కోడెల యొక్కయో రక్తము మనల్ని పరిశుద్ధపరచలేదు. ఎడ్ల యొక్క రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు, కోడెల యొక్క రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు, మేకల యొక్క రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలిగిన రక్తం, మనల్ని పవిత్రపరచగలిగిన రక్తం, మనల్ని శుద్ధీకరించగలిగిన రక్తం. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అదే మనల్ని పరిశుద్ధపరచగలిగినది, అదే మనల్ని పవిత్రపరచగలిగినది, అదే మనల్ని శుద్ధీకరించగలిగినది. ఎడ్ల రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదండి, మేకల రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదండి, గొర్రెల రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదండి, కోడెల రక్తం మనల్ని పరిశుద్ధపరచలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మాత్రమే మనల్ని శుద్ధీకరణ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాపం పోవడానికి మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడండి. పాపం నుంచి పరిశుద్ధతలోనికి రావడానికి, పాపములో నుంచి పవిత్రతలోనికి రావడానికి, పాపము తొలగించుకోవడానికి, పాపపు భారము నుంచి విడిపించబడడానికి మనిషి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పాపముల నుంచి పరిశుద్ధుడిగా మార్చబడలేకపోతున్నాడు, పాపముల నుంచి పవిత్రుడిగా మార్చబడలేకపోతున్నాడు. పాపము నుంచి మనిషి పవిత్రంగా మార్చడానికి గుండు కొట్టించుకుంటున్నాడు మనిషి ఈరోజు. పాపముల నుంచి పరిశుద్ధంగా మార్చబడడానికి మనిషి ఈరోజు నీటిలో మునుగుతున్నాడు. పాపముల నుంచి పరిశుద్ధంగా మార్చడానికి కొండలెక్కుతున్నాడు, గుట్టలెక్కుతున్నాడండి. పాపము నుంచి పరిశుద్ధంగా మార్చడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాప భారము నుంచి విడిపించబడలేకపోతున్నారు, పాప భారము నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు, పరిశుద్ధులుగా మార్చబడలేకపోతున్నారు. అందుకే నా దేవుడు లేఖనము సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు మేము విశ్రాంతినిస్తాను. అంటే ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనమా నా యొద్దకు మీరు రాగలిగితే నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. పాప భారమును ఈరోజు భుజస్కంధాల మీద మోస్తూ, పాప భారమును నెత్తి మీద మోస్తూ, పాప భారమును తమ హృదిలో పెట్టుకొని ఆ భారమును ఎలా తొలగించుకోవాలో, పాపము నుంచి ఎలా విడిపించబడాలో, పాపముల నుంచి ఎలా బయటపడాలో, పాపముల నుంచి పరిశుద్ధులుగా ఎలా మారాలో అర్థం కాక దిక్కు తోచని స్థితిలో ఈరోజు మనిషి ఉంటే ఆ మనిషికి ఒక శుభవార్త. పాపము నుంచి విడిపించగలిగిన వాడు, పాపముల నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు, పాపమును పరిహారింపగలిగిన వాడు, ప్రయాసపడి పాపపు భారం మోస్తున్న వారిని నా యేసయ్య ఆహ్వానిస్తున్నాడు. మీ పాపమును పరిశుద్ధతగా మార్చగలిగిన వాడు, పాపములో నుంచి విడిపించి పవిత్రపరచగలిగిన వాడు, పాప రుగ్మతను తొలగించి నిన్ను పరిశుద్ధపరచగలిగిన వాడు. ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు, ఆయన నీ పాపములో నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆయన నీ పాపముల నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడు, ఆయన నీ పాపముల నుంచి బయటకు తీసుకొస్తాడు. నా ప్రియ దేవుని జనమా, ఒకవేళ ఈరోజు నువ్వు నా పాప భారం నాకు భారమైపోయింది, నా పాపం నాకు భారమైపోయింది, నా పాపము నేను మోయలేనంత భారంగా ఉంది, నా పాపాన్ని ఎలాగైనా నేను విడిపించుకోవాలి, నా పాపముల నుంచి ఎలాగైనా నేను బయటకు పడాలి, ఈ పాప రుగ్మతను ఎలాగైనా నేను విడిపించుకోవాలి, పాపములు నా హృదయంలో ఉండడాన్ని బట్టి నాకు నెమ్మది లేదు, పాపము నా జీవితంలో ఉండడాన్ని బట్టి నాకు ప్రశాంతత లేదు, పాపము నా బ్రతుకులో ఉండడాన్ని బట్టి నాకు సమాధానం లేదు, పాపము నా జీవితంలో ఉండడాన్ని బట్టి నేను సంతోషంగా బ్రతకలేకపోతున్నాను. ఏ విధంగా చేతనైనా ఈ పాపాన్ని నేను విడిపించుకోవాలి, ఈ పాపముల నుంచి నేను బయట పడాలి, ఈ పాపము అనే రుగ్మత నుంచి నాకు విడుదల కావాలి, ఈ పాప భారం ఇక నేను మోయలేను, నాకొద్దు అని నువ్వు ఆలోచిస్తుంటే ఇదిగో నీకు ఒక శుభవార్త.
నా యేసే చెంతకు నువ్వు రాగలిగితే, నా యేసే దగ్గరికి నువ్వు రాగలిగితే నీ పాపమును తొలగించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ పాపము నుంచి విడిపించి నిన్ను పవిత్రపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చీకటి అనబడిన పాపములను బ్రతుకుతున్నావేమో, చీకటి కార్యములతో నీ జీవితము నింపబడిపోయిందేమో, ఆ చీకటి అనే బ్రతుకులో నువ్వు నలిగిపోతున్నావేమో, ఆ చీకటిలో అనబడిన పాపముల నుంచి, చీకటి అనబడిన ఆ అపవిత్రతలో నుంచి, చీకటి కార్యాలలో మునిగిపోయిన నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకోవడానికి అనగా వెలుగు సంబంధుడిగా, పగటి సంబంధుడిగా నువ్వు మార్చబడాలి. పవిత్రుడిగా మార్చబడాలంటే నిర్దోషిగా మార్చబడాలి, పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడాలి. నా పాపము నుంచి నాకు విడుదల కావాలని నీలో ఆశ కలిగి ఉంటే, నీ హృదయంలో తృష్ణ ఉంటే, ఇదిగో శుభవార్త. నా యేసయ్య నీ పాపం చీకటిని, నీ పాపపు బ్రతుకును పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు, నీ పాపపు బ్రతుకును పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు. కొన్ని దినముల కిందట ఇదిగో ఈరోజు ప్రసంగిస్తున్నటువంటి నేను ఒక ఘోరాతి ఘోరమైన పాపినే, ఘోరాతి ఘోరమైన పాపినే. నా బ్రతుకు పాపముతో నింపబడినది, నా బ్రతుకు చీకటి కార్యాలతో నింపబడినది, నా బ్రతుకు రహస్య కార్యాలతో నింపబడినది. నా పాప భారం నేను మోయలేనంత గొప్పది. పాపముతో నింపబడిన నన్ను, పాపముతో నింపబడిన నా బ్రతుకుని, పాపమయమైపోయిన నా జీవితాన్ని, పాపముతో నిండుకొని నా బ్రతుకును నా యేసయ్య పవిత్రంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. పవిత్రంగా నా యేసయ్య మార్చాడు, పరిశుద్ధంగా నా యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. నా పాపము నేను భరించలేక, నా పాప భారము నేను మోయలేక పలుమార్లు చనిపోతే బాగుండేమో. ఎందుకంటే పాప భారం అధికమవడాన్ని బట్టి, పాప భారం నా భుజస్కంధాల మీద ఉండడాన్ని బట్టి, పాపము నా హృదయం అంతా నింపుకోవడాన్ని బట్టి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ప్రశాంతత లేదు, సంతోషం లేదండి. అలాంటి వేళలో చనిపోతే బాగుండేమో, మరణిస్తే బాగుండేమో, ఈ జీవితాన్ని ముగించుకుంటే బాగుండేనని ఆలోచన కలిగినటువంటి వేళలో నా యేసయ్య పాదాలు పట్టుకొనగా, నా యేసయ్య పాదాలు పట్టుకొనగా, ఏ పాపభారం అయితే నేను మోస్తూ ఉన్నానో, ఏ పాపభారముతో నేను నలిగిపోతున్నానో, ఏ పాపభారం వల్ల నాకు నెమ్మది, సమాధానం, శాంతి లేకుండా పోయిందో, ఆ పాప భారము నుంచి, ఆ పాప రుగ్మత నుంచి, ఆ పాపమైన వ్యాధి నుంచి, ఆ పాపమైన సంఖ్యలలో నుంచి నా ప్రభు నాకు విడుదలిచ్చి నన్ను పరిశుద్ధపరిచాడు. నాకు నెమ్మదిని కలుగు చేశాడు, నాకు శాంతిని కలుగు చేశాడు, నాకు సమాధానాన్ని కలుగు చేశాడు, నా బ్రతుకును ఆనందమయమైనట్టు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పాపంలో బ్రతుకుతున్న నీవు, పాపముతోనే నీ జీవితం అంతా నింపబడిపోతే, పాపములోనే నీ బ్రతుకును కడుపుకుంటుంటే, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏసీ దగ్గరకు వస్తే నీ పాపమును పరిశుద్ధంగా నీ పాపమును తొలగించి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. నీ పాపము నుంచి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. నీ పాపముల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నీకు శుద్ధ హృదయమును కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండోది, మన పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా మార్చగలిగింది. ఒకటి, మన అంగలార్పులను నాట్యముగా మార్చగలిగిన వాడు. రెండు, చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు. అంటే చీకటి అంటే పాపం, వెలుగు అంటే పరిశుద్ధత. చీకటిని వెలుగుగా, చీకటిలో పాపమును పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు. మూడో చెప్పినది ముగించేస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం, చూడండి. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరమును మహిమ శరీరముగా ఆయన మారుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమి మారుస్తాడు మన జీవితాలలో? అంగలార్పును నాట్యంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఇక మూడోది కూడా మనం ఆలోచించగలిగితే, మన దీన శరీరమును మహిమ శరీరముగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడు, ఏం మారుస్తాడయ్యా మన దేవుడు అంటే,
మన జీవితంలో ఏం మార్చనై ఉన్నాడయ్యా అంటే ఈ దీన శరీరం ఉందే మహిమ శరీరంగా మార్చుతాడు. ఈ మహిమ శరీరం ఆయన కలిగి ఉన్నాడు. అదే మాట అక్కడ మనకు కనబడుతుంది. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమ శరీరమును ధరించి ఉన్నాడు అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. 3.5 సంవత్సరం అద్భుతమైన స్వార్థ పరిచర్య చేసి మరణించాడు. మరణించిన వాడు 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాడు 40 రోజులు తన శిష్యులకు కనబడుతూ వచ్చాడు. 40 రోజులు అయిపోయిన పిదప ఆరోహణమైపోయాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభులు ఆరోహణం అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించిన తదుపరి తన శరీరం ఏ శరీరంగా మార్చబడింది? మరణించి తిరిగి లేచినప్పుడు మహిమ శరీరంగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు మరణించాడండి. యేసుక్రీస్తు మరణించాడు. మరలా చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరం భూమి మీద జన్మించాడు. చివరి 3.5 సంవత్సరం అద్భుతమైన పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించే ముందు నేను మరలా 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. చెప్పిన వాడు చెప్పినట్టుగానే 3వ దినాన మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచినప్పుడు ఆయన శరీరం ఏమై ఉన్నది అంటే మహిమ శరీరం అయిపోయినట్ట. ప్రైజ్ లార్డ్. అది వరకు ఆయన ఇదిగో మనలాంటి దీన శరీరాన్ని ధరించాడు. మరణించి తిరిగి లేచిన తదుపరి మహిమ శరీరాన్ని ధరించాడు. అందుకనే ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరియా అనబడిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని ముట్టుకోవడానికి వచ్చింది. ముట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్పందన ఎలా ఉంది? నేను ఇంకా పరమనకు చేర్చబడలేదు మరియా అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమ శరీరమును ధరించాడండి. మహిమ శరీరముతో ఉన్నాడు. మహిమ శరీరముతో ఉన్నాడు. మహిమ శరీరమును ధరించాడు. ఆ మహిమ శరీరముతోనే పరలోకరానికి ఆరోహణమయ్యాడు. రేపు నీవు నేను మరణిస్తాం. యేసుక్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు. యేసుక్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు. రేపు నీవు నేను కూడా ఇలాగే భక్తి చేస్తూ, ఇలాగే విశ్వాస జీవితాన్ని చేస్తూ, ఇలాగే పరిశుద్ధంగా జీవిస్తూ ఒకరోజు మనం మరణిస్తాం. ఒకరోజు మనము ఈ యాత్రను ముగిస్తాం. ఆ మరణించిన దినాన, ఆ మృతి చెందిన దినాన బైబిల్ అంటుంది మరలా నువ్వు తిరిగి లేస్తావు. ప్రైజ్ లార్డ్. మరలా నువ్వు తిరిగి లేస్తావు. ఎప్పుడు లేస్తావంటే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదిన వేళ నీ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. నీ శరీరమును మహిమ శరీరంగా మారుస్తాడు ఆయన. మహిమ శరీరముగా ఆయన మారుస్తాడు. ఆయనకు సమరూపముగా నీ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందండి. ఈరోజు నువ్వు ధరించి ఉన్న ఈ దీన శరీరం, ఈరోజు నువ్వు ఉన్నటువంటి ఈ దీన శరీరం ఒకరోజు మహిమ శరీరంగా మార్చబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. మహిమ శరీరంగా మార్చబడి ఉన్నది. ప్రైజ్ లార్డ్. మహిమ శరీరముగా మార్చబడనై ఉన్నది. ఎవరైతే యేసు క్రీస్తు నుండి నిద్రిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు నుండి మృతి చెందుతారో, ఎవరైతే యేసు క్రీస్తు నందుండి మరణిస్తారో వారు ఒకానొక దినాన మహిమ శరీరముతో తిరిగి లెగుస్తారు. ప్రైజ్ లార్డ్. మహిమ శరీరమును వారు ధరించుకుంటారు. మహిమ శరీరముతో ఆ పరలోకములో వారు నివాసం చేస్తారు. ఏం చేస్తాడయ్యా యేసయ్య అంటే ఈ దీన శరీరములో పరలోకంలో ఉండడానికి వీల్లేదు. రక్త మాంసములు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవంట. రక్త మాంసాలతో కూడిన ఈ శరీరాలు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవంట. పరలోకంలో మనం ఉండాలంటే మహిమ శరీరాన్ని ధరించాలి. ప్రైజ్ లార్డ్. పరలోకంలో మనము వెళ్ళాలి, మనం నివాసము చేయాలంటే మనకు మహిమ శరీరము కావాలి. ఆ మహిమ శరీరమును నా యేసయ్య మనకి ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. మనం యేసు నందుని మృతి చెందితే, యేసు నందుని నిద్రిస్తే ఆ పరలోకంలో నివాసం చేయుటకు, ఆ తండ్రి కుడిపార్శ్వన మనము నిలబడుటకే మనకు ఆయన మహిమ శరీరమును ఇస్తాడు. ఆయన ఏంచి మారుస్తాడు మన బ్రతుకులు అంటే మన దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చనై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కనుక నిరీక్షణతో, విశ్వాసముతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. వస్తానన్నవాడు మరలా ఖచ్చితంగా వస్తాడు.
తెస్తానన్న రాజ్యము తప్పకుండా తెస్తాడు. ఆ రాజ్యములో నీవు ఉండాలా, ఆ పరలోకములో నీవు ఉండాలా. ఆ పరలోకములో నీవు ఉండాలంటే ఇదిగో మహిమ శరీరములను ధరించాలి. ఆ మహిమ శరీరం ఎవరిస్తారే అంటే నా యేసయ్య నీ దీన శరీరమును మహిమ శరీరంగా మారుస్తాడు. ఎప్పుడది నువ్వు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా నువ్వు బ్రతుకుతుంటే, నువ్వు మరణిస్తే, నువ్వు మృతి చెందితే నీ శరీరము, నీ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు రక్షణ పొందాలా, నువ్వు నీటి బాప్తిసం తీసుకోవాలా, యేసుక్రీస్తు ప్రభు కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలా. అలా బ్రతుకుతున్న నీవు మరణిస్తే, మృతి చెందితే నీ శరీరమును, నీ దేహమును నా యేసయ్య ఒకరోజు ఆయన మహిమ శరీరంగా మార్చనున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరి మాటను మీరు గమనించండి. కీర్తనల గ్రంథం 107:35 కీర్తనల గ్రంథం 107:35 చివరి మాట. అరణ్యమును నీటి మడుగగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చును. ఇక్కడ 4వ మాట ఇదండి. మొత్తం నేను 3 మాటలు చెప్పాను. 1, నీ అంగలార్పులను నాట్యంగా మారుస్తాడు. 2, చీకటిని వెలుగుగా మారుస్తాడు. 3, దీన శరీరమును మహిమ శరీరముగా మారుస్తాడు. 4, నీ అరణ్యమును నీటి మడుగులుగా మారుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అరణ్యమును నీటి బుగ్గలుగా మారుస్తాడంట. అరణ్యము అనగా ఎడారి, ఎడారి. మీరు ఇంకా కింద భాగాన్ని కూడా చదవండి, కింద భాగాన్ని కూడా చదవండి. 35 చదవండి, మరొకసారి 35 చదవండి. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. చాలండి. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగా ఆయన మారుస్తాడంట. ఇక్కడ నేను చెప్పదలిచినటువంటి మరొక మాట ఏంటంటే, నీ అరణ్యమును నీటి మడుగులుగా మారుస్తాడు. ఏం మారుస్తాడు అంటే అరణ్యమును నీటి మడుగులుగా మారుస్తాడు. అరణ్యము అనగా ఎడారి, అడవి వస్తుంది, ఎడారి వస్తుంది, ఇలా చాలా పదాలు వస్తాయి. నేను మరొక బైబిల్లో వెతికితే అరణ్యం అనబడిన చోట ఎడారి కనబడింది. అవును కదా, యేసుక్రీస్తు ప్రభు ఎడారిలోనే కదా నీటిని పుట్టించింది ఇశ్రాయేలు ప్రజల కోసం. యేసుక్రీస్తు ప్రభు ఎడారిలోనే నీటిని పుట్టింపజేశాడు, నీటిని ప్రవహింపజేశాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటను కాస్త ఆధ్యాత్మికంగా మీరు ఆలోచించాలి. అరణ్యమును నీటి బుగ్గలుగా మారుస్తాడు అంటే మన ఎడారి జీవితాన్ని నీటి బుగ్గలుగా మారుస్తాడు అని అనడానికి ఒక ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటాను. చూడండి. సమరయ స్త్రీ మధ్యాహ్నపు వేళ సుకారాను అనబడినటువంటి ఒక ప్రాంతంలో బావి దగ్గరికి వెళ్తుంది. యాకోబు బావి అది. ఆ బావి దగ్గరికి నీటి కోసం వెళితే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికీ దప్పిక కొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికీ దప్పిక కొనడు. దానికంటే ముందు ఆవిడ మాట్లాడిన మాటలు, అయ్యా ఆరాధించవలసిన ఒక దినముంది, ఆ దినమందు మేము కొండల మీద మా దేవునిని ఆరాధిస్తాము అని మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు అనబడిన తర్వాత ఆ నీళ్ళు విషయం కాడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరి అన్నటికీ తప్పికొనడు. ఆ మాట మాట్లాడిన తర్వాత ఆవిడ ఊర్లోకి వెళ్తుంది. ఊర్లోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు గురించి గొప్పతనాన్ని, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క సువార్తను అక్కడ ప్రకటిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. హల్లెలూయా. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట ఏంటంటే, ఆమెకి దేవుడి గురించి తెలుసు. ఎందుకంటే దానికంటే ముందు యాకోబు దేవుడు అంటది. అక్కడ యాకోబు దేవుడి గురించి అక్కడ
నుచ్చరింపజేస్తుంది. అక్కడ దేవుడి గురించి మాట్లాడుతుంటే ఇక్కడ దేవుడి గురించి ఆవిడకి తెలుసు. ఆవిడ ఒక సమరయ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. ఈ సమరయులు అంటే ఎవరయ్యా అంటే దేవుని గురించి ఎరిగిన వారే, దేవుని గురించి తెలిసిన వారే, దేవుని గురించి అవగాహన ఉన్నవారే. వీళ్ళకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడి గురించి బాగుగా తెలిసి ఉన్నవారే. మేము కొండల మీద మేము దేవుని ఆరాధించు కాలము వస్తుంది అని మాట్లాడుతుంది. ఆవిడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట మాట్లాడతాడో, నేనిచ్చి నేను త్రాగువాడు మరెన్నటికి తప్పికొనడు అనగానే ఆవిడ ఊళ్ళోకి వెళ్ళి విస్తారంగా దేవుని సువార్తను, దేవుని రాజ్య వ్యాప్తి గురించి, దేవుని గురించి అనేకమైన మాటలు మాట్లాడుతుంది. ప్రియులరా, ఆవిడ బ్రతుకు ఒకప్పుడు అరణ్యంలాగా ఉంది. దేవుడి గురించి తెలుసు, దేవుడి గురించి ఎరిగింది, దేవుడి గురించి తెలుసుకున్నది. అది ఒక అరణ్యం, ఒక ఎడారి లాంటి జీవితం. యేసుక్రీస్తు అంటాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నటికి దప్పిక కొనడు. ఇక్కడ ఆమె దాహము తీర్చబడింది. ఆ దాహమే పరిశుద్ధాత్మ అనబడిన అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అనబడిన అభిషేకం. మీకు అర్థం అవలాగున మరొక మాట కూడా మీకు చెప్తాను చూడండి. శిష్యులు అనబడిన వారు యేసుక్రీస్తు ప్రభులతో తిరిగారు, యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వెంటే ఉండి సువార్తను ప్రకటించారు, యేసుక్రీస్తు ప్రభుతోనే ఉండి సూచక కార్యాలను కనులారా చూచారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత మరలా శిష్యులు యథావిధిగా వలను పట్టుకొని చేపలు వేయడానికి వెళ్తున్నారు. యథావిధిగా దేన్నైతే విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారో, దేన్నైతే వద్దనుకుని యేసుక్రీస్తుని వెంబడించారో, దేన్నైతే కాదనుకుని యేసుక్రీస్తుని వెంబడించారో, ఒకానొక దినాన దానినే విడిచిపెట్టి మరలా చేపలు పట్టడానికి వలలు పట్టుకుని వెళ్తున్నారండి. ఇంకొన్ని రోజుల తర్వాత అదే శిష్యులు ఏం చేస్తారంటే ఒక మేడగదిలో కూర్చొని ప్రభుని ఆ ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే బలమైన ఒక గాలి వీచగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారే ఇక వాళ్ళు ఏం చేశారు? యూదయ, గలిలియా, గ్రీకు, చుట్టూ ఆసియా అంతటా విస్తారమైన అద్భుతాలు చేస్తూ, సూచ్యక్రియలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తూ, దేవుని కొరకే బ్రతుకుతూ వచ్చారు. ఇక నేను చెప్పదలిచిన మాట ఏంటంటే యేసుక్రీస్తుతో బ్రతుకుతున్న దినాలు ఎలాగున్నాయి, యేసుక్రీస్తుతో ఉంటున్నటువంటి దినాలు ఎలాగున్నాయి. ఆ తరువాత వాళ్ళు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత వాళ్ళ బ్రతుకు ఏమై ఉన్నది, వాళ్ళ స్థితిగతి ఏమై ఉన్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ నీటి బొక్కలుగా మార్చడం అంటే పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపడం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ చేత మనల్ని అభిషేకించడం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మార్చడం. అరణ్యముగా ఉన్న మన జీవితం, అరణ్యమయమై ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితం, అరణ్యమయమైనటువంటి మన భక్తి జీవితం, ఎలారిలాగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడో, పరిశుద్ధాత్మ చేత నిండుకుంటామో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటామో, దేవుని కొరకు మరీ ఎక్కువగా వాడబడతాం, దేవుని కొరకు మరీ ఎక్కువగా జీవించగలుగుతాం, దేవుని కొరకు తృష్ణ కలిగి బ్రతకగలుగుతాం, అద్భుత కార్యాలు చేయగలుగుతాం, సూచక కార్యాలు చేయగలుగుతాం, మహత్కార్యాలు చేయగలుగుతాం, దేవుని రాజ్య సువార్తను ధైర్యంగా ప్రకటిస్తాం. ఈ పరిశుద్ధాత్మ అనబడిన అభిషేకమును పొందిన తరువాత ఇక్కడ దేవుడు అరణ్యముగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని, అరణ్యం ఎడారిమయంగా ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడంట? నీటి బొక్కలుగా అనగా మన ఆత్మీయ జీవితాన్ని, అరణ్యమైన ఎడారిమైన మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుతాడు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనల్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు అలా మార్చుతాడండి. అరణ్యమును నీటి బొక్కగా మారుస్తాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం అరణ్యము వలె ఉంటే, నీ ఆత్మీయ జీవితం ఎడారి వలె ఉంటే, నా దేవుని నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నేను మార్చలేన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా మిమ్మల్ని మార్చలేన్నాడు. పరిశుద్ధాత్మ చేత నిండుకుని వారిగా ప్రభు మిమ్మల్ని మార్చలేన్నాడు. పరిశుద్ధాత్మతో నా దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మిమ్మల్ని మార్చేస్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణులుగా, ఆత్మ పూర్ణులుగా మిమ్మల్ని మార్చేస్తాడు ఆయన. నీ అరణ్యము లాంటి నీ ఆత్మీయ జీవితాన్ని, ఎడారిమైనటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మపూర్ణులుగా ఆయన మారుస్తాడు. ఆత్మపూర్ణులుగా ఆయన మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు, అన్నా బాప్తిసం తీసుకుంటున్నాం కదా, బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టే కదా అంటారు చాలామంది. ఒకసారి మేము బాప్తిసం తీసుకున్నాం, ప్రభు లేఖనం ఉంది కదా, అపొస్తలుల కార్యంలో పేతురు భక్తుడు అంటాడు కదా, మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ పడిన వరం మీరు పొందుకుంటారని. ఆ మాటను బట్టి మేము మారు మనసు పొందామంటే పరిశుద్ధాత్మ వల్లే కదా. మేము బాప్తిసం తీసుకున్నాము అంటే మా మీద పరిశుద్ధాత్మను పడిన వరం వస్తుంది కదా అని చాలామంది వాపోయేవారు కూడా లేకపోలేదండి. అంటే మేము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళమే, పరిశుద్ధాత్మ పూర్ణులమే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళమే అని భ్రమలో బ్రతుకుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే వారు ఆ మాట అంటే ఈ మాట ఎందుకు రాయబడినట్టు బైబిల్లో? అడుగుడి మీకు ఇవ్వబడును, ఆత్మను అడిగిన ఎడల మీకు నిశ్చయముగా దయచేస్తాను. ఎవడైనాను ఆత్మను అడిగితే ఆత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తాను. ఆత్మను నిశ్చయంగా వారు పొందుకుంటారని, ఆత్మ నిశ్చయంగా వారికి దయచేస్తానని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఇంకా మీరు గమనించండి, ఫిలిప్పీ అనబడిన భక్తుడు సమరయ అనే ప్రాంతంలో విస్తారమైన సువార్తను ప్రకటించి విస్తారమైన సేవ చేసిన తర్వాత ఆ సమరయలో కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు మా ప్రభుని నమ్ముకుంటారు. అది పావు అనబడిన ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో విస్తారంగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటారు, విస్తారంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. క్షమించండి, సమరయ ప్రాంతం, పావు కాదు. ఆ విస్తారంగా యేసు ప్రభు నమ్ముతారు. వారందరూ బాప్తిసం తీసుకుంటారు. వారందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేదంట. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతుంది ఆ మాట. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 15వ వచనం. వీరు వచ్చి పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. ఇక్కడ వారు బాప్తిసం పొందారు, కానీ వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. అంటే వారి బ్రతుకులు అరణ్యముగానే ఉన్నాయి, వారి జీవితాలు యథార్థమయంగానే ఉన్నాయి. ఎప్పుడైతే పేతురు అక్కడికి వస్తాడండి, సమరయులు అందరూ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందారన్న విషయం పేతురుకు తెలియబడి పేతురు అక్కడికి వచ్చి వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని ప్రభు లేఖనాలు సెలవిస్తారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నా మాటలు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక అడుగు వారికి ఆయన ఆత్మను నిశ్చయముగా ఇచ్చేవాడంట. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అరణ్యంగా ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని, ఎడారిగా ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని, ఎడారి అంటే అరణ్యం అంటే భక్తిహీనత, భక్తిలో శ్రద్ధ ఉండదు, భక్తిలో బలమైన భక్తి ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, పరిశుద్ధమైన జీవితం ఉండదు. పేరు క్రైస్తవులే, ప్రేరుకు క్రీస్తుని ఆరాధించి వారే, పేరుకు క్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళే, సరైన భక్తి ఉండదు, సరైన ప్రార్థన జీవితం ఉండదు, సరైన పరిశుద్ధత కలిగి ఉండదు, దేవుని కొరకు తీవ్రత ఉండదు, దేవుని కొరకు ఆరాధన ఉండదు. ఇది ఏంటంటే అంటే అరణ్యము లాంటి ఆత్మీయ జీవితం, ఎడారి లాంటి ఆత్మీయ జీవితం. నా యేసయ్య నీటి బొక్కలుగా మార్చడం అనగా పరిశుద్ధాత్మతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు. 1, నీ అంగలార్పులను నాట్యంగా మారుస్తాడు. 2, చీకటిని వెలుగుగా మారుస్తాడు. 3, దీన శరీరమును మహిమ శరీరంగా మారుస్తాడు. 4, అరణ్యమును నీటి బొక్కగా మారుస్తాడు. ఈ మాటలు మన హృదయగదిలో నిలిచి ఫలించును కాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూపి యేసయ్య,
ప్రార్థన చేసుకుని అందరూ మా బ్రతుకులను మార్చండి. కాలాలు సమయాలు మార్చగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, ఈరోజు నువ్వు మమ్మల్ని దర్శిస్తూ వచ్చావు, ఈరోజు నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చావు, ఈరోజు మమ్మల్ని బలపరుస్తూ వచ్చావు. అవునయ్యా, నువ్వు అరణ్యమును నాట్యముగా, అవునయ్య నువ్వు అంగలార్పులను నాట్యముగా మార్చే దేవుడివి. అంగలార్పులు నాట్యంగా మార్చే దేవుడు నీవు. ప్రార్థన చేసుకున్నావు. అంగలార్పులను నాట్యంగా మార్చే దేవుడు అయ్యా నువ్వు. చీకటిని వెలుగుగా మార్చే దేవుడు అయ్యా నువ్వు. దీన శరీరముల మహిమ శరీరంగా మార్చే దేవుడు. ఎడారిని ఎండిన చోట నీటి బొక్కలు పుట్టించే దేవుడు. అరణ్యమును నీటి బొక్కలను మార్చే దేవుడివి. ఒకసారి నా జీవితాన్ని చూడయ్యా, ఒకసారి నా బ్రతుకుని చూడయ్యా. నా బ్రతుకుని కూడా మార్చేయ్యా, నా బ్రతుకుని కూడా మార్చేసేయ్యా. అంగలార్పులతో నింపబడే కదా, అంగలార్పుల నాట్యంగా మారుస్తున్నావు కదా, అంగలార్పుల నాట్యంగా మార్చే దేవుడు కదా. నా జీవితాన్ని మార్చే, నా జీవితాన్ని మార్చే. నా బ్రతుకు నా ఆత్మీయ జీవితం ఎండిన నేలవలే ఉందయ్యా. నా ఆత్మీయ జీవితం అరణ్యములే ఉందయ్యా. నీటి ముక్కలుగా మార్చండి. పరిశుద్ధాత్మబడిన నీటి ముక్కలు నాలో నుంచి పారులాగు నన్ను మార్చండి నాయన. మార్చండి ప్రభు, మార్చండి ప్రభు, మార్చండి ప్రభు. అదీన శరీరం మహిమ శరీరంగా మార్చండి. అవునయ్యా, నీ రాకడలో అదీన శరీరాలు మహిమ శరీరంగా మార్చబడే స్థితిలో నా శరీరము కూడా మహిమ శరీరంగా మార్చబడాలి. పాపముతో పాప దురావస్థలో బ్రతుకుతున్న నా జీవితం, చీకటి లాంటి నా జీవితం వెలుగుగా మార్చండి, పరిశుద్ధంగా మార్చండి. ప్రేమ స్వరూపి యేసు, నీ పరిశుద్ధమైన ప్రార్థనకు ఇంతవరకు నీవు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తూ, నీ వాక్కు చేత మమ్మల్ని హెచ్చరిస్తూ, నీ వాక్కు చేత మమ్మల్ని మాట్లాడుతూ, నీ వాక్కు చేత మమ్మల్ని దర్శిస్తూ వచ్చినందుకు ఎనలేని స్థితిలో స్తోత్రాలు. నీ వాక్యమైన ఈ బిడ్డలు నీ మేలుతో నింపబడి, దీవెనతో నింపబడి, నీ ఆశీర్వాదంతో నింపబడి, వారి బ్రతుకులు కూడా మార్చండి నాయన. మార్చండి, 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 మార్చండి నాయన. అంగలార్పుల నాట్యంగా మార్చండి, చీకటిని వెలుగుగా మార్చండి, అరణ్యమును నీటి బొక్కలుగా మార్చండి నాయన. నీ పాదాలు వరకు ప్రార్థిస్తూ ఇంతవరకు పునరుద్ధరణ భారతంతో నీ మాటలు విని బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి, నీ మేలుతో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి, వారి గృహాలకు వారి వెళ్తుండే వారికి తోడుగా నేడుగా మీరు అన్ని మరణ వారంలో మేము అందరం కలుసుకునే నీ కృపారంలో మమ్మల్ని దాచి కాచి భద్రపరిచి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.